నమస్తే, నా పేరు ప్రియా సౌజన్య, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు విచ్చేయుచున్న నాయకులకు, జనసేన కార్యకర్తలకు, వీర మహిళలకు సాదర స్వాగతం పలుకుచున్నాం. విజయవాడ మీదుగా వచ్చే పార్టీ శ్రేణులు సభా ప్రాంగణానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తా. విజయవాడ నుంచి జాతీయ రహదారి మీదుగా తాడేపల్లి, కొలనకొండ దాటి వడ్డేశ్వరం వైపు వెళ్ళే సర్వీస్ రోడ్డు వద్దకు చేరుకున్నాం. సర్వీస్ రోడ్డు ప్రవేశించగానే ఎడమవైపు సభా ప్రాంగణానికి చేరుకునే 1వ నెంబర్ గేటు కనబడుతుంది. ఆవిర్భావ సభ రోజున స్వాగత తోరణాలు మీకు కనబడతాయి. ఈ రోడ్డు నేరుగా మన సభా ప్రాంగణానికి చేరుకుంటాం. ఒకటో నెంబర్ గేటు నుంచి 100 మీటర్ల దూరంలో ఎడమవైపు 2వ నెంబర్ గేటు ఉంది. ఇక్కడి నుంచి కూడా సభా ప్రాంగణం చేరుకోవచ్చు. విజయవాడ మీదుగా వచ్చే వాహనాలకు ఇక్కడ పార్కింగ్ కేటాయించారు. 1వ నెంబర్ గేట్, 2వ నెంబర్ గేట్ నుంచి వచ్చే వాహనాలు నేరుగా అక్కడికి వచ్చి పార్క్ చేసుకోవచ్చు. గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు కాజా టోల్ గేట్ దాటిన తర్వాత మంగళగిరి వెళ్ళే సర్వీస్ రోడ్లోకి వచ్చి ఎడమవైపు తిరగాలి. ఎన్ఆర్ఐ సర్కిల్ వద్దనున్న హైవే అండర్పాస్ నుంచి జనసేన పార్టీ కార్యాలయం వైపు వెళ్ళే ఉన్న సర్వీస్ రోడ్లోకి తిరగాలి. మన పార్టీ ప్రధాన కార్యాలయం దాటిన తర్వాత మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ నుంచి కుడివైపుకు తిరగాలి. మంగళగిరి తెనాలి ప్రధాన రహదారిలో అక్షయ పాత్ర ఫౌండేషన్ దాటిన తర్వాత ఎడమవైపు సభావేదికు వెళ్ళే 3వ నెంబర్ గేటు ఉంటుంది. గుంటూరు తెనాలి వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ ఈ గేటు నుంచే సభా ప్రాంగణానికి చేరుకోవాలి. ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదిక దగ్గర ఉన్నాం. ఈ వేదిక నుంచే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనందరికీ దిశానిర్దేశం చేస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చే జనసేన శ్రేణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వేదిక వద్దనే ఏర్పాట్లు చేశారు. వేదికకు కుడివైపు ఏర్పాటు చేసిన ఈ గ్యాలరీ వీర మహిళలు కేటాయించడం జరిగింది. సభా వేదిక దగ్గర ఏర్పాటు చేసిన 2వ వరుస గ్యాలరీలను పార్టీ తరపున విజయం సాధించిన ప్రజాప్రతినిధులకు, జిల్లా కార్యవర్గానికి కేటాయించారు. ఆ వెనకనున్న గ్యాలరీలు జిల్లాల వారీగా విభజించారు. జనసేన శ్రేణులు ఎవరికి కేటాయించిన గ్యాలరీలో వాళ్ళు కూర్చుని సభని క్రమశిక్షణతో జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.